వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. చరిత్రలో తొలిసారి యేసుక్రీస్తు సమాధిని తెరిచారు. ఆయన సమాధిపై మూసి ఉంచిన చలువరాయిని తొలగించారు. క్రీస్తును సమాధి చేసిన తరువాత క్రీస్తు శకం 1555 నుంచి అత్యంత పవిత్రమైన ఈ చలువరాతిని ఇంతవరకు ఏనాడు అణువంత కూడా జరపలేదు. క్రీస్తు సమాధి చుట్టూ నిర్మించిన చర్చిని పునరుద్ధరించే పనిలో భాగంగా సమాధిపై ఉన్న పాలరాతిని చర్చి మత పెద్దల సమక్షంలో పరిశోధకులు జాగ్రత్తగా తొలగించారు. జీసస్ ను సమాధి చేసిన ప్రాంతంలో అప్పట్లో ఓ పెద్ద చర్చిని నిర్మించారు. దాని మధ్యలో సమాధి చుట్టూ ఓ చిన్న నిర్మాణం కూడా ఉంది. దీన్నే ఎడిక్యూల్ అంటారు. అయితే అక్కడ గతంలో ఓసారి అగ్ని ప్రమాదం సంభవిస్తే 1808, 1810 సంవత్సరాల మధ్య దాన్ని పునరుద్ధరించారు. ఆ తరువాత మళ్లీ ఇంతకాలానికి క్రీస్తు సమాధి దగ్గర చర్చిని రెనోవేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సమాధిపై ఉన్న చలువరాతిని చర్చి మత పెద్దల సమక్షంలో అతి జాగ్రత్తగా పరిశోధకులు తొలగించారు. సమాధిపై ఉంచిన పాలరాతిని జాగ్రత్తగా తొలగించామని, దాని కింద ఉన్న వస్తువులను చూసి ఆశ్చర్యపోయామని ఫెడ్రిక్ హైబర్ట్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. క్రీస్తు పార్థివ దేహాన్ని ఏ రాయి మీద పెట్టారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సి ఉందని ఆయన అన్నారు. క్రైస్తవుల విశ్వాసం ప్రకారం క్రీస్తును 30 లేదా 33వ శతాబ్దంలో క్రీస్తును సమాధి చేశారు. మరణించిన 3వ రోజున క్రీస్తు పునరుద్ధానం చెందాడని క్రైస్తవులు నమ్ముతున్నారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.